సార్ నమస్తే అండి. నమస్కారం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే గనక బ్రాండెక్స్ అనే కంపెనీకి ఎకరం రూపాయి చొప్పున కేటాయిస్తానికి ఈ రోజు అక్కడ ఉద్యోగ కల్పన జరిగి అక్కడ అభివృద్ధి అనేది జరిగింది. మరి అదే విధంగా వైజాగ్ వేదిక్ కానీ గూగుల్ కానీ లేదంటే గనక మిగతా అదానీ వాళ్ళకి కానీ లేదంటే ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీలకి భూములు కేటాయిస్తుంటే ప్రస్తుతం ఉన్న వాళ్ళ వారసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి వారసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవటాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ప్రశ్న ఎట్లుందంటే, కుళాయిల దగ్గర తిట్టుకుంటుంటారు, నువ్వు లంజ అంటే నువ్వు లంజ. ఈ భాష కాదు, వ్యవస్థ అట్టుంది అంటే నువ్వు అన్నా అనుకోకపోయినా పర్సనల్ గా దిగజారారు. ఇప్పుడు నీకు బెంగాల్ తీసుకు ఎలక్షన్ ఎంత పర్సనల్ గా దిగజారారు రాజకీయ నాయకులు, ఆ స్థాయి రాజకీయ నాయకులు పర్సనల్ గా ఆడట్ట. ఇది ఎందుకంటే దిగజారుడు దిగిపోతా ఉంది. ఇప్పుడు నీకేంది నీతి నియమాలు లేవు. ఎట్లా పవర్లోకి రావాలి, ఒకటే ధ్యేయం, మనం ఎట్లా పవర్లోకి రావాలి, ఏ రకంగా మనము ప్రవర్తిస్తే పవర్లోకి వస్తాము. ప్రజల్లో కూడా ఎట్లా ఉందంటే నీతి నిజాయితీలు ప్రజల్లో లేవు. నీకు ప్రభుత్వం దగ్గర ఎట్లా, ఇప్పుడు ప్రభుత్వం దోచుకుంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకుంటే తప్పేంటి, ప్రభుత్వం మనం అనేటువంటి వ్యవస్థ ఎందుకు ఇంతకుముందు తప్పురా, నీకేం మాయరాగోరా, నువ్వు పెన్షన్ తీసుకోవటం ఏందిరా అనేటువంటి ఉండేవాళ్ళు. ఇప్పుడు 20-30 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా వాడు తీసుకుంటే మనం తీసుకుంటే తప్పేంది. అసలు నీకు అసలు వ్యవస్థలో కూడా విలువలు లేవు. ఎందుకు లేవు అంటే ఏదంటారు యథా రాజా తదా ప్రజ. వీళ్ళు ఏం చేస్తున్నారు, పవర్లో రావడానికి డబ్బులు సారా. ఏ రాజకీయ నాయకునే తీసుకో, నిజాయితీగా మేమేమి డబ్బులు పంచకుండా రాజకీయానికి వస్తానుండడా. ఇప్పుడు మీటింగులకు కూడా నువ్వు అంతే, సారా ఇవ్వాలి, బిర్యానీ ప్యాకెట్ ఇవ్వాలి, 500 రూపాయలు ఇవ్వాలి, అట్లానే స్కూటర్కి లేకపోతే ఇది కొట్టించాలి. దీన్ని ఎవడు వెనక్కి. ఇంకోటి కూడా నీకు క్యాడర్ కూడా ఎడ తయారయ్యారంటే, నీకు ఇదివరకు మాదిరిగా నిజాయితీగా ఎగబట్టుకొని పార్టీ అంటే పోయేవాళ్ళు లేరు. ఇదివరకు ఏంటంటే పార్టీ తెలుగుదేశం ఎన్టీ రామారావు ఎన్నికిడితే ఇళ్ళు వాకిళ్ళు వదిలేసుకొని జనం పోయినటువంటి వ్యవస్థ ఇప్పుడు అది లేదు. అందరినీ పార్టీ వాళ్ళని ఒక నాయకుడు వాడు ఖర్చు పెట్టుకోవాలా, వాడు ఖర్చు పెట్టుకున్న వాడు ఎట సంపాదించుకోవాలా, ఎట సంపాదించుకుని ప్రభుత్వాన్ని దగ్గర దోచుకోవాలా, తప్పదు. ఇప్పుడు మళ్ళీ ఒకరు దోచుకున్నాడు అనుకోతే అది మూడంతా వ్యతిరేకం. అసలు ఊళ్ళల్లో ఎట్లుంది, ఒక నాయకత్వం లేదు. అది ఓకే సార్, ఇప్పుడు జరుగుతున్నది అక్కడ భూముల కేటాయింపు గురించి అసలు ఎందుకంటే కేటాయింపు అంటే ఇది ఒకటేనయ్యా. నువ్వు ఏ మంచి పని చేసినా కూడా, ఎంత మంచి పని చెయ్యి, ఏవైనా చెయ్యి, రాజకీయ వ్యవస్థ అపోజిషన్ అనేవాళ్ళు దాన్ని ఎట్లా మడ్స్లింగింగ్ అనేటువంటి వ్యవస్థ తప్ప అది మంచిగా చెడు. నిన్న చిన్న ఉదాహరణ చూడు, అడ్డంగా మావి గన్ మేము వచ్చినాక చేస్తా ఉంటున్నారు. ఎవరు? పెద్ద రాజకీయ నాయకులు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఒక ఆయన ఉన్నాడు, తర్వాత ఆయన ఒక ఇంకా పాపం వాళ్ళ నాన్న పెద్ద నాయకుడు బ్రాహ్మడు, ఎవరు అతని పేరేం పేరు, మన నాయకుడు, మంచి నాయకులు. వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు కృష్ణమూర్తి కొడుకు, అట్లా పేర్ల నాని, ఎంత గొప్ప నాయకులు వాళ్ళు. వీళ్ళంతా ఒక మాట చెప్పాలంటే వాళ్ళ తండ్రుల పేరు చెప్పడానికి కూడా అనర్హులయ్యా వీళ్ళు. ఎంత గొప్ప రాజకీయ నాయకులు, ఎంత వారసత్వం ఉండాలా, ఎంత ఘనంగా ప్రవర్తించాలా, ఎంత విలువలు కోరుకోవాలి. అసలు విలువలు రాక్ట పాఠం లెక్కంటే అదే పాతాళానికి విలువలు పోయినవి. వాళ్ళు అడ్డంగా నాయకుడు ఏం చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు, మా నాయకుడు ఏం చెబితే అదే, మాకు బుర్ర లేదు, మా బుర్ర పెట్టము, మేము ఎట్ట పెడితే ఏం చేయమంటే చేస్తాము, దూకమంటే దూకుతాము. నిప్పులు నువ్వేం చెప్తావు నువ్వు? అంటే మిథున్ రెడ్డి డైరెక్ట్ గా చెప్తున్నారు కదండి, మేము ఒక టెర్రరిస్ట్, ఒక సూసైడ్ స్క్వాడ్ లాగా పనిచేస్తాం మేము ఆయనకని చెప్తున్నారు కదా. అట్లయితేనే పవర్లోకి వస్తారు వాళ్ళు. ఏంటంటే రేపు ఇప్పుడు వీళ్ళు కూడా ఎట్లా అవుతుందంటే, వీళ్ళు కూడా ఎదుర్కోవాలంటే మిలిటెంట్ గ్రూప్ తయారు కావాల్సిందే. ఇప్పుడు వాడు కర్ర తీసుకొచ్చాడయా, నువ్వు ఊరికే చేతులు ఎత్తి నమస్కారం పెడితే ఎవడుంటాడు? నువ్వు కర్ర తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఎంత రాజకీయ వ్యవస్థ నీకు బెంగాల్లో ఎట్లా జరిగింది ఎలక్షన్, ఎంత ఘోరంగా. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మిలిటరీని పెట్టి, అదే కనుక మిలిటరీ సిఆర్ఎఫ్ లేకపోతే ఎన్ని వేల మందిని దించారు సిఆర్పిఎఫ్ని. అదే సిఆర్పి లేకపోతే అసలు ఒక్కడ పోలింగ్ పోయేవాడా? వాళ్ళ ఏరియా వీళ్ళు ఏరియా వాళ్ళు అసలు ఓటింగ్ పోయే ప్రసక్తే లేదు. అంతా రౌడిజము, గోండాయిజం, రాజకీయాల్లో రౌడిజము, గోండాయిజము బాగా పెరిగిపోయింది. వాళ్ళకే పెత్తనం ఇస్తున్నారు.
గట్టివాడికే పెత్తనం ఇస్తున్నారు. అంతేగాని వాడు మంచివాడు, ప్రజాసేవ చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, ఆ స్కూల్ కట్టించాడు, ఆ ఊళ్ళో ప్రజలందరికీ మేలు చేశాడు అనేటువంటి వ్యవస్థ లేదు. వాడు ఎట్లా కమెంట్ చేయగలడు, ఎట్లా దబాయించగలడు, వాడు ఎంతమందిని పోగు చేయగలడు అనేటువంటి వ్యవస్థే ఉంది తప్ప ఇది పూర్వకాలం మాదిరిగా మీరు ఊహించకూడదు. మీరేదో మంచి జరుగుద్ది అనేది ఊహించకూడదు. రోజుకు రోజుకు వ్యవస్థ. కాకపోతే ఏంటంటే ఈ చంద్రబాబు అనేటువంటి గొప్ప వ్యక్తి అది దాన్ని మరి ఎక్కడ తీసుకొస్తున్నాడు, ఏం చేసుకొస్తున్నాడో. ఇప్పుడు ఈ మామూలుకి క్రిస్టియన్ మిషనరీస్కి నేను చూసే కొన్ని వేల కోట్లు ఎన్ని. ఇప్పుడు ఉచితాలుగా ఎందుకు? ఇప్పుడు వాళ్ళు ఎవరు అడిగారా? వాళ్ళు ఎవరు అడగలేదు దీన్ని. ఎందుకంటే ఎన్ని ఓట్ల కోసం అడిగి. కాకపోతే వాళ్ళు వేస్తారా? వేయరు. మా పెద్ద ఆయన ఒక ఆయన మాకు పోటీ చేశాడు ఎంపీ బాపట్ల. ఆయన కూడా చెబుతాడు, రాయుడు గారు నేను ఇచ్చిన అందరూ వేస్తే నాకు డిపాజిట్ వచ్చేదండి. మా జేడీసీ ఎవరైనా మా గొప్ప వ్యక్తి, మాకు ఐఏఎస్ రాజకీయాల్లో బాగా పండినటువంటి గొప్ప వ్యక్తి, నీతి నిజాయితీ రాజకీయాల్లో చెప్పలేమనుకో, నీతి నిజాయితీ కాకపోతే నిబద్ధత వెలుగలిగిన వ్యక్తి, అందరికీ మంచి వ్యక్తి, ఎవడు పోయినా ఇర్రెస్పెక్ట్ పార్టీ సహాయం చేసినటువంటి వ్యక్తి ఆయనే చెబుతున్నాడు. బాపట్లో పోటీ చేశాను రాయుడు గారు, నేను ఎన్ని చర్చిలకు సహాయం చేశా, ఎన్ని గుళ్ళకు సహాయం చేశా, అడిగిన వాడికి అడిగినంత ఎంపీ ల్యాడ్స్ ఆయన 12 సంవత్సరాలు చేశాడు. రాజ్యసభ మెంబర్గా 2 టర్మ్స్ చేశాడు, మినిస్టర్గా చేశాడు. అడిగిన మనకు కూడా మన వాకింగ్ ట్రాక్ కూడా అడిగితే 2 లక్షలు ఇచ్చాడు. ఈ ట్యాంక్ కట్టించాం. ఆయన డిపాజిట్ రాలి అదే చెప్తాడు, నేను ఇచ్చినోడు ఒకడు కోటేసిన నాకు డిపాజిట్ వచ్చేదండి. అది వ్యవస్థ ఏంటంటే అది ఎట్లా తయారైంది నేను అదే చెప్పాను. ఇవన్నీ ఒకెత్తి అయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో డీజిల్ కొరత తీర్చలేని చంద్రబాబు నాయుడు గూగుల్ తెచ్చాడంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. గూగుల్ తెచ్చిన ఘనత మాదే అంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి. ఏమయ్యా ఇప్పుడు ఇదివరకు ఒకసారి నువ్వు తెలుసో తెలీదో, ఉప్పు కొరత అంటే బస్తాలు వేసుకుపోయేవాడు. ఉప్పు కొరత ఉందంటే బస్తాలు ఉప్పు చూసావు కదా నువ్వు. ఇప్పుడు కొరత ఉందంటే బకెట్లో, డ్రమ్ముల్లో మొత్తం చూసావు కదా నువ్వు. ఇప్పుడు జనానికి ఎట్టంటే కొట్టించుకొని వాళ్ళకి పెట్రోల్ బంక్ కొడుకుంది, వాడు నువ్వు రికమెండ్ చేయమంటావు, పోయేవంటే పోస్తుంటారు. ఇవన్నీ కొట్టించకపోతే ఒక్కసారి ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పేది నువ్వు. ఇప్పుడు బ్యాంకులు కూడా, చిన్న ఉదాహరణ, బ్యాంకులు కూడా ఎఫ్డీలు ఉన్నాయి. ఒక్కసారి ఎగబడితే ఎవడేయలేడు. అట్లనే జనంలో ఎర్రెక్కి జనంలో ఉన్నప్పుడు ఎవడే. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఒక పోలీసులను పెట్టి, ఎంఆర్ఓలను పెట్టి, వాళ్ళని పెట్టి మామూలుగా ఇది నార్మల్ వచ్చేసింది. ఎందుకంటే నార్మల్ గానే వచ్చింది. నిన్న కూడా ధర్నాలు చేస్తున్నారు కదండి వాళ్ళు. ఏమయ్యా వాళ్ళ పని అదయ్యా. ఈ కమ్యూనిస్ట్ నాయకుడు ఏదో మాట్లాడుతున్నాడు వాళ్ళ. వీళ్ళ పని, వీళ్ళకి పని లేదయ్యా. ప్రభుత్వం మీద మట్టి చల్లటమే. వాళ్ళు ఇంతకుముందు ఏం చేశారు? రాజధానిలో ఏం చెప్పారు? గ్రాఫిక్స్ అన్నారు. వాళ్ళు బుద్ధి ఉండాలి. అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుతున్నారు, సెక్రటరియట్ లో వాళ్ళు ఉన్నారు, పరిపాలన ఎక్కడి నుంచి చేస్తున్నారు. ఏమన్నా వీళ్ళకి బుద్ధి ఉందే? అన్ని అక్కడ చేస్తూ ఆ బిల్డింగ్లు కట్టి చేసుకుంటూ చేస్తే దాన్ని గ్రాఫిక్స్ అన్నారు. జనం నమ్మారు. నువ్వు చెప్పు దానికి. ఇప్పుడు అక్కడ చంద్రబాబు కట్టిన అసెంబ్లీ, సెక్రటరియట్, బిల్డింగులు ఇవన్నీ అక్కడ పరిపాలన సాగి, రోడ్లు గీట్లు బ్రహ్మాండంగా పరిపాలన సాగిస్తూ అది గ్రాఫిక్స్. నీకు విచక్షణ జ్ఞానం కోల్పోయినటువంటి రాజకీయ నాయకులు. అంతే అంటారు. అంతే. థ్యాంక్ యూ.